ఉత్తర అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో కొంకణ్ తీరంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముంబైలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఛత్రపతి శివాజీ టెర్మినల్ దగ్గర పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. ప్రధాన వీధులు చెరువులను తలపిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పూణేలోని వరద ప్రవాహానికి పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. మరో 2-3 రోజుల్లో మహారాష్ట్రలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు ఐఎండీ తెలిపింది. అటు గోవాలో జోరు వానలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరద ఉధృతి మరింత పెరిగే ఛాన్స్ ఉండడంతో నదులు, జలపాతాల దగ్గరికి ప్రజలు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో కొంకణ్ తీరంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముంబైలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఛత్రపతి శివాజీ టెర్మినల్ దగ్గర పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. ప్రధాన వీధులు చెరువులను తలపిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పూణేలోని వరద ప్రవాహానికి పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. మరో 2-3 రోజుల్లో మహారాష్ట్రలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు ఐఎండీ తెలిపింది. అటు గోవాలో జోరు వానలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరద ఉధృతి మరింత పెరిగే ఛాన్స్ ఉండడంతో నదులు, జలపాతాల దగ్గరికి ప్రజలు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. इधर पानी नहीं भरता है। बेंच में काम बराबर किया नहीं होएगा, इसके लिए ऐसा पानी पड़ा है। तकलीफ तो बहुत है, गाड़ी नहीं जमा हुआ है पूरा। गाड़ी में लाइट लगेला आज पहली बार, कभी लाइट लगाता नहीं था, आज गाड़ी में लाइट लगा के चलता है गाड़ी। हाँ बारिश ज्यादा हो गया। देखिए बीएमसी का काम क्या पहला चालू नहीं किया है जल्दी, बाकी क्या है सब रोड का काम वैसा के वैसा रखा है। पहली बार हम अभी 35 साल हो गए इधर आता है, पहली बार। आने जाना बहुत मुश्किल से आना पड़ता है हम लोग को। इधर तो गटर किधर है वो मालूम नहीं होता, तो गटर में आदमी पड़ निकल जाएगा। बारिश के रास्ता ही नहीं दिख रहा है, फुटपाथ भी नहीं दिख रहा है, तो आदमी चलेगा कैसा, हो काम पे कैसे जाएगा। ये बस का भी प्रॉब्लम है, वो गाड़ी कैसा चला सकता है। ये गाड़ी में तो पानी ही पानी हो गया चारों बाजू में। पहला बारिश में पानी इतना भर है तो आगे का क्या हो जाएगा मालूम नहीं पड़ता है। ये सीमेंट का